బోనాల సందర్భంగా గోల్కొండ కోటను వేల మంది భక్తులు దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి బోనం సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గోల్కొండ కోటలో బోనాల విశిష్టత గురించి మా ప్రెజెంటర్ విషిత మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో ఉన్నాము. ఇక్కడ కిల్లా అంతా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. చాలా మంది మహిళలు ఉన్నారు. మహిళలంతా కలిసి భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టంగా అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటారు. అసలు బోనం అంటే ఏంటి, బోనం ప్రత్యేకత ఏంటి, బోనం విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బోనం అంటే భోజనం అని అర్థం. బోనం అంటే ఒక భోజనం అంటే బియ్యము, పాలు మరియు ఇక్కడ బోనం పైన పెరుగు పెడతారు. ఆ పెరుగు పైన ఒక దీపాంతి పెడతారు. దీపాంతిలో నూనె పోసి వత్తులు వేసి వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా, అంటే ఇదంతా బోనాన్ని నైవేద్యంగా అమ్మవారు సమర్పించుకుంటారు. విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. ఇది కంకణం అంటారు దీన్ని. బోనానికి వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన ఈ బోనానికి పూలదండ కట్టారు, కంకణం కట్టారు. పసుపును మనం యాంటీబయాటిక్ గా కూడా అనుకుంటాము. పసుపు కుంకుమ అంటే దేవత కూడా చాలా ఇష్టము. వేపకు రెమ్మలు కూడా ఉంటాయి. అయితే ఈ బోనాన్ని ఈ ఆంటీ వాళ్ళు ఎలా చేశారో ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎలా చేశారు మీరు బోనాన్ని? ఏమేమి కలిపి చేశారు, ఎట్లా చేశారు, అసలు ఎందుకు చేస్తారు ఈ బోనాన్ని? బోనానికి ప్రతి సంవత్సరం మేము ఆనవాయితీగా చేసుకుంటుంటాము. అమ్మవారికి పరమాన్నం అన్న నైవేద్యం చాలా ఇష్టము. అన్నము, పెరుగు, బెల్లము, తనకు కావాల్సిన పచ్చిపులుసు అవన్నీ నైవేద్యంగా పెడతాము. చాలా మేము భక్తి శ్రద్ధలతో వస్తాం. ప్రతి సంవత్సరం చేస్తారు ఇక్కడ? ప్రతి సంవత్సరం చేస్తాం. మాకు నమ్మకం చాలా. మీరు చెప్పండి, అంటే బోనం ప్రత్యేకత ఏంది, ఎందుకు చేస్తారు బోనాన్ని? మన తెలంగాణ రాష్ట్రంలో బోనం అనేది సాంప్రదాయం. పురాతన కాలం నుండి మన ఈ మాసంలో వచ్చే అనేక రోగాల గురించి అమ్మవారిని మనం ప్రత్యేకంగా కోరుకోవాల్సింది. అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనం బోనం సమర్పిస్తాము. దాని గురించి అమ్మవారిని ప్రత్యేకంగా ఈ బోనం సమర్పించడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికే వస్తారా, ఇంకెక్కడికైనా పోతారా? ప్రతి సంవత్సరము మొదట మేము మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ అక్కడ సమర్పించినాక రెండో వారం ఇక్కడ వస్తాము. తర్వాత మా ఇంటి దగ్గర చేసుకుంటాము. అంటే ఇక్కడ చేసుకున్నాక మళ్ళీ మీ దగ్గరలో ఉన్న గ్రామ దేవతలు కూడా చేసుకుంటారా? ఎక్కడ మంచిగా అనిపిస్తుంది మీకు? అంతటా మంచిగా అనిపిస్తుంది. ఆంటీ ఉంది, ఆంటీతో. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎందుకు చేసుకుంటారు బోనాలని? మీరు ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు? చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. అంటే మీ తాతల కాలం నుంచి, మీ నాన్న వాళ్ళప్పటి నుంచి? మమ్మల్ని మా అమ్మ తర్వాత మేము చేస్తున్నాము. అంటే ఎందుకు ప్రతి సంవత్సరం చేస్తారా, ఎప్పుడు ఆపకుండా? ప్రతి సంవత్సరం చేస్తాము. అమ్మవారికి బోనం చేస్తాము, పొడి బియ్యం పోస్తాము, పట్టు బట్టలు పెడతాము. మీకు బోనం చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఇంట్లో చాలా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు చదువు పరంగా, ఉద్యోగ పరంగా ఇంట్లో అన్నీ మంచిగా ఉంటాయి మాకు. ఈ బోనాల చరిత్ర చూసినట్లయితే 1813లో ఒక ఊర్లో వర్షాలు రావడం వల్ల బాగా అనారోగ్యం పాలయ్యారు వాళ్ళంతా. అయితే అక్కడ ఉన్నటువంటి రాజులు, ఆ నవాబులు ఆ కాలంలో వాళ్ళంతా మొక్కుకున్నారన్నమాట. గ్రామంలో ఉన్న ప్రజలంతా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండి, అంటే వీళ్ళకున్న అనారోగ్యాలన్నీ పోయి వీళ్ళంతా మళ్ళీ తిరిగి మంచిగా అయితే, అంటే వాళ్ళ ఆరోగ్యపరంగా మళ్ళీ వాళ్ళు కోలుకున్నట్లయితే మేము మా గ్రామ దేవతకు పూజలు చేసుకుంటాం. అలా చేసుకుంటే అందరూ మంచిగా ఉంటే మేము అందరం పూజలు చేసుకుంటాం మొక్కున్నారు. 1813లో మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, ఈ ఏడాది వరకు కూడా ఆగకుండా, ఒక్కసారి కూడా ఆపకుండా ప్రతి ఏడాది బోనాలు చెల్లించుకుంటున్నారు. ఈ బోనంలో కూడా పసుపు, కుంకుమ, కడి అంటే తెల్ల ముగ్గు, ఆ తెల్ల ముగ్గుతో అలంకరిస్తారు. మహిళలు ఎవరైతే వాళ్ళు ఎంత అలంకరణగా రెడీ అవుతారో బోనాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఇది బోనం యొక్క ప్రత్యేకత. కెమెరామెన్ వెంకట్తో విషిత, సాక్షి టీవీ, హైదరాబాద్.